మీకు అర్థం కాకుండా ఇవన్నీ చెప్తే మీకేమైనా ప్రయోజనం ఉందా? మీకేమైనా ప్రయోజనం ఉందా అని అడుగుతున్నాను. ఇక్కడ లేదు కదా, ఉందా లేదా? ఎందుకంటే చూస్తారు ఉందా? ఈ 4 విషయాలు నేను మీకు అర్థం కాని భాషలో లేకుంటే మీకు అర్థం కాకుండా నేను మాట్లాడితే ఏమైనా ప్రయోజనం లేదు. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్, పిల్లల గ్రోవి కానీ వీణ కానీ అంటే నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు అంటే స్వరం ఇచ్చినప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే సంగీతం ఏమంటారు దాన్ని? సంగీత వాయిద్యాలు. థ్యాంక్ యూ. సంగీత వాయిద్యాలు పిల్లని గ్రోవి కావచ్చు, లేకుంటే వీణ కావచ్చు, మన భాషలో గిటార్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, డ్రమ్స్ కావచ్చు, తబలా కావచ్చు, ఏదైనా సరే అది నిర్జీవమైనటువంటివి, జీవం లేనివి అవి. కానీ ఆ సౌండ్స్ చాలా డిఫరెంట్. ఇప్పుడు మనం తబలా స్టెప్ పడితే ఇది తబలానా కాదని ఎట్లా తెలుస్తుంది? ఆ సౌండ్, తబలా సౌండ్ అట్లా వస్తుంది అంతే, డ్రమ్ సౌండ్ అట్లా వస్తుంది, ఆ బేస్ సౌండ్ అట్లా వస్తుంది, గిటార్ సౌండ్ అట్లా వస్తుంది. గిటార్ లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. ఏ షార్ప్ ఒకలాగా, బి షార్ప్ ఉంటుందేమో, ఏ మైనర్ ఒకలాగా, బి మైనర్ ఒకలాగా, మేజర్ కార్డు, మైనర్ కార్డు, దాని సౌండ్స్ చాలా డిఫరెంట్. అది గమనించి పాటలు పాడతారు చాలా మంది. నువ్వు ఒక పాట పాడినప్పుడు దాంట్లో చూసుకుంటారు ఏ రాగంలో ఉంది, ఏ తాళంలో ఉంది అని చూసుకుంటారు అనమాట. అవి నిశ్చయమైనవి. ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు చూడండి. స్వరములలో భేదం కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలా తెలుస్తుంది? మరియు ఇంకో ఎగ్జాంపుల్, బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? ఇప్పుడు కాలంలో అయితే మనకి ఏమవుతుంది, వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు అక్కడున్నటువంటి వాళ్ళకి, కమాండర్ సార్ మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వద్దంటే ఆగిపోవాలి వాళ్ళు, వెళ్ళండి అనగానే వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలైనా అర్పించాలి. మన మిలిటరీ వాళ్ళు, మన దేశం వాళ్ళు. కానీ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది? యుద్ధంకి వెళ్ళాలంటే ఒక బూర ధ్వని వాళ్ళు ఊదేవాళ్ళు అనమాట. ఆ బూర ధ్వని ద్వారా యుద్ధానికి వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళకూడదా అని ప్రజలకు అర్థమైపోతుంది. ఒకవేళ బూర ధ్వని కనుక ఇష్టం వచ్చినట్లుగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయిపోతే, లేకుంటే దాని యొక్క ప్రత్యేకత దానికి లేకపోతే మనిషి యుద్ధానికి ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు వెళ్ళకుండా ఉంటాడు? ఆ స్పెషల్ ఆ బూర ధ్వని ఎట్లా సౌండ్ వస్తుందో ప్రజలకు తెలుసు, వీణ ఎట్లా వస్తుందో ప్రజలకు తెలుసు, పిల్లల గ్రోవి యొక్క సౌండ్ తెలుసు. అర్థం కాని సౌండ్లు కాదు ఇవి, నిర్జీవమైనవే, ఇవి జీవం లేనివే. కానీ ఆ సౌండ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రత్యేకమైనటువంటి సౌండ్స్ వస్తాయి. దాన్ని బట్టి ఏంటి, దాన్ని బట్టి ఏం చేయాలి అనేటటువంటివి మనం అర్థం చేసుకుంటాం. ఒకవేళ ఆ విధంగా లేకపోతే యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని వాడికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. నెక్స్ట్ అలాగే రెండు ఎగ్జాంపుల్ ఇచ్చి, అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలా తెలియను? మీరు స్పష్టంగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అనుకోండి, భాషతో మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నప్పుడు మిగతా వాడికి ఏం అర్థమవుతుంది? ఎట్లుంటే చెప్పండి అది? మీరు గాలితో మాట్లాడుతున్నట్టున్నారు, గాలితో మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉండదు, ఒక వ్యక్తి మనతో మాట్లాడినట్టు ఉండదు. సౌండ్స్ ఎట్లంటే అట్లా పోతూనే ఉంటాయి. ఆ నుంచి అమ్మహా వరకు ఉండదు, అది ఇంకో వేరే పదం ఉంటుంది, ఎట్లనో ఉంటుంది. అది మనకి అర్థం కాదు, దానివల్ల ఏం ప్రయోజనం అనేసి చూడండి. మళ్ళీ చాలా ఎగ్జాంపుల్ ఇస్తాను. 10వ వచనం, లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నను. నేను లోకంలో ఎన్నో రకాల భాషలు, వేల భాషలు, వాటిలో ఒకటైనను స్పష్టం కానిదై ఉండదు. అవునా? ఏ భాష తీసుకోండి, ట్రైబల్ పీపుల్ దగ్గర అనాగరికులు ఉంటారు, వాళ్ళు నాగరికత లేనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక భాష, లిపి ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి ఒక భాష ఉంటుంది. తెలుగులోనే రకరకాల స్లాంగ్స్ ఉంటాయి, కన్నడ, తమిళ్, మలయాళం ఒకే రకంగా ఉన్నా కానీ ఆ ప్రత్యేకత వాటికి ఉంటుంది. కాబట్టి అన్ని కూడా స్పష్టంగా ఉంటాయని చెప్తున్నాడు. 11వ వచనంలో, మాటల అర్థం నాకు తెలియకుండా ఎడల మాట్లాడు వానికి నేను పరదేశిగా ఉన్నాను. ఒకవేళ ఆ వ్యక్తి మాటలు కనుక నాకు అర్థం కాకపోతే నేను ఎవరిని ఆ వ్యక్తి పరదేశి. తెలుగులో మాట్లాడుతున్నా,
హిందీలో ఉన్న వాళ్ళకి తెలుగు ఏం అర్థం అవుతుంది? మనం అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకున్నాం, కన్నడ కూడా వచ్చి మాట్లాడతాం. ఒకవేళ మనకి రానటువంటి భాష మనం మాట్లాడితే మనకి ఫారినర్ అంటారు. ఫారినర్ కదా, వేరే వ్యక్తి యొక్క భాష మనకు అర్థం కాకపోతే ఏం అర్థం కాదు, నవ్వుకుంటాం, లేకుంటే పిచ్చి పిచ్చిగా మన యొక్క పరిస్థితి మనకు ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలెను. చూస్తారండి, భాషతో మాట్లాడేవాడు ఏం చేయాలి? దాని యొక్క అర్థం చెప్పు శక్తి కోసం ప్రార్థన చేయాలి. దట్స్ ద ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఆ విధంగా లేకపోతే నువ్వు నేను సంఘంలో భాషలతో మాట్లాడడానికి పర్మిషన్ లేదు. నెక్స్ట్, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. అర్థమవుతుందా? నేను ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, భాషలతో ప్రార్థన చేసినప్పుడు నాకేం అర్థం కాదు, నా ఆత్మ పోషింపబడుతుంది, కానీ నా యొక్క మనసు మటుకు ఫలవంతంగా ఉండదు. ఇట్స్ నాట్ ఫ్రూట్ఫుల్. ఎందుకంటే నీకు ఏం అర్థం కాదు కదా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు, కానీ నీ యొక్క ఆత్మ మటుకు చాలా క్షేమాభివృద్ధి చెందుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ why Paul is encouraging all the people, like desiring for all people to have the gift of tongues in their lives. ఈ యొక్క భాషలు మాట్లాడేటటువంటిది వ్యక్తిగత క్షేమాభివృద్ధి, ఆత్మ బలపరచబడడం, దేవునితో నువ్వు ఇంకా ఎక్కువగా నిన్ను నువ్వు పోషించుకోవడం. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఏ విధంగా నీ యొక్క ఆత్మ పోషింపబడుతుందో అర్థమవుతుందా? నిజమైనటువంటి దేవునికి సంబంధించిన పాటలు నువ్వు వింటూ నువ్వు పాడుకుంటున్నప్పుడు నీ ఆత్మ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు నీ ఆత్మ ఏ విధంగా అయితే బలపరచబడుతుందో, అలాగే ఈ భాషతో మాట్లాడే వ్యక్తి కూడా ఈ విధంగా తను తాను కూడా తన ఆత్మలో అభివృద్ధి చెందుతాడు. కానీ మనసులో ఎటువంటి ఫలఫలితం ఉండదు. అంటే నీకేం అర్థం కాదు, నువ్వు మటుకు ఆత్మలో చాలా బలంగా తయారవుతావు. ఎవరు? భాషతో మాట్లాడే వ్యక్తి. ఎటువంటి భాష గురించి మాట్లాడుతున్నాడు? ఎవరికి అర్థం కానటువంటి భాష. మాట్లాడే వ్యక్తి కూడా అర్థం కాదు. మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ ఈ ప్రశ్నలన్నీ రాసుకోండి, మీరు రాసుకోండి. సో 13, 14 ఏముంది? భాషతో మాట్లాడేవాడు ఏం చేయాలి? అర్థం చెప్పడానికి ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ విధంగా చేస్తే ఉండదు. 15 అవసరం, కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఇది అర్థం. ఆత్మతో నేను పాడుతాను, ఆత్మతో నేను ప్రార్థన చేస్తానంటే భాషలతో నేను ప్రార్థన చేస్తాను, భాషలతో నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. అదే సమయంలో మనసుతో కూడా నేను పాడుతాను, మనసుతో కూడా దేవుని నేను ఆరాధిస్తాను. అంటే ఇంతకుముందు మనం పాటలు పాడాము, మనకి అర్థమైనటువంటి లాంగ్వేజ్ లో పాడాము. ఆ పాటలు పాడుతున్నప్పుడు మన మనసు కూడా ఏకీభవిస్తుంది, మనకి అది అర్థవంతంగా ఉంటుంది. మనకి ఆ చెప్పే మాటలు మనకి బాగా మనం గ్రహించగలం. కానీ ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, భాషను మాట్లాడేటటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే నిజంగా దేవుని యొక్క ఈ యొక్క వరాన్ని నిజంగా పొందుకుంటాడో ఆ వ్యక్తి తన ఆత్మలో దేవుని ప్రార్థన చేస్తాడు. చూడండి, సంఘానికి ఏం చేయడం లేదు, మళ్ళా ప్రార్థన చేయడం, స్తుతించడం, దేవునితో మాట్లాడడం, అదే గురించి మాట్లాడడం. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నువ్వు చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆమేనని వాడు ఎలా పలుకును? ఇంకో మాకు ఎన్ని కారణాలు ఇస్తున్నాడో చూడండి. నువ్వు భాషలతో మాట్లాడి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనుకో, మంచిగా నిజంగా యథార్థంగా నువ్వు తృప్తిగా ఆరాధిస్తున్నావు అనుకో, ఎదుటి వ్యక్తి ఎప్పుడు నీతో పాటు ఆమె చెప్పగలడు. ఆమెనంటే అర్థం ఏంటి? అవునుగాక, కలుగునుగాక. అంటే నువ్వు తెలుగులో ప్రార్థన చేసినప్పుడు తెలుగు భాష అర్థమైన వాళ్ళందరూ కూడా ఆమేన్ అంటారు. ఏంటి? ఆ ప్రార్థనకి మేము ఏకీభవిస్తున్నాం, ఆ విధంగా జరుగునుగాక. ఒకవేళ నువ్వు భాషలతో మాట్లాడేటప్పుడు భాషలతో నువ్వు మంచిగా దేవుని ఆరాధించావు, మంచిగా స్తుతించావు, ఎవరైనా ఆమేన్ చెప్పగలరు?
కాబట్టి ఇది వ్యక్తిగతంగా చేసుకోవాలి, సంఘంలో కాదని చెప్తాడు. ఇంకో మాట, సంఘంలో అంత ఫలభరితంగా లేదు ఇది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత సంఘాలు ఎట్లయిపోయినాయి చెప్పండి? ఇంత స్పష్టంగా ఇన్ని ఉదాహరణలు, ఇంత రీజనింగ్, ఇన్ని పాయింట్స్ ఇచ్చి ఈ విధంగా మీ సంఘంలో ఉండాలంటే నమ్మినటువంటి వాళ్ళు సరైనటువంటి విధంగా ప్రవర్తించలేదు. దాన్ని బట్టి మిగతా వాళ్ళు అసలు ఆత్మవరాలు ఎవరవై, లేకుంటే భాషలు లేవు అసలుకి, ఇదంతా కూడా శుద్ధి, లేకుంటే ఇవన్నీ కూడా ఫేక్, ఇవి నిజం కావు, ఇదంతా కూడా నాటకాలు ఆడుతున్నటువంటి మాటలు వచ్చేస్తాయి. నిజంగా ఆడేవాళ్ళు ఉన్నారు, నిజంగా నాటకాలు ఆడేవాళ్ళు ఉన్నారు. కాళ్ళు చేతులు పైకి అనేసి విచ్చలవిడిగా వాళ్ళ యొక్క కంట్రోల్ తప్పి, అర్థమవుతుందండి. స్త్రీలు అయితే ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. పురుషులు స్త్రీలు ఆ యొక్క రెయిన్ డాన్స్ వేస్తే ఎట్లేస్తారు? రెయిన్ డాన్స్ మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు డాన్స్ కన్నా ఘోరంగా విచ్చలవిడిగా వాళ్ళు తమను మర్చిపోతారు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. ముందు ఏం జరుగుతుంది, వెనకాల ఏం జరుగుతుంది ఏం తెలియకుండా మర్చిపోయి చేస్తూ ఉంటారు. అట్లా లేదండి, ఆ విధంగా ఉండకూడదు. సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది ఉండాలి మనకి. ఆ విధంగా లేకనే వాళ్ళు బయట వాళ్ళకి దీనికి తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి. ఒకప్పుడు ఎప్పుడో పాశ్చాత్య దేశాల్లో ఉండేది, ఇప్పుడు మన హైదరాబాద్ ప్రాంతంలో మీకు ఇంకో సంగతి తెలుసా? దీన్ని కామెడీగా వేరే వాళ్ళు చూపిస్తున్నారు. మీరు చేసేటటువంటి భయంకరమైనటువంటి పనులు నిజంగా వాళ్ళు క్రైస్తవులు కాదనే ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. క్రైస్తవ పేరుని పెట్టుకొని క్రీస్తు పేరుని భయంకరంగా దూషణపాలు చేస్తున్నారు. అంత విచ్చలవిడిగా నువ్వు అదుపు తప్పి నువ్వు చేసేటటువంటిది కాదు ఆత్మవరాలు. ఆత్మ ఫలం ఏంటంటే ఆశా నిగ్రహం అనేటటువంటిది ఉంది, సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది ఉంది. పూనకు వచ్చినట్లుగా కాదు, చుట్టుపక్కల ఎవరున్నారో తెలియకుండా విర్రవీగినట్లు ఎగరడం కాదు. ఇది ఎగరడం గురించి మాట్లాడడం లేదు. ఎగురుతూ ఉంటారు కొంతమంది, చప్పట్లు కొడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లుగా అదుపు తప్పి. ముఖ్యంగా ఇంకోటి సంగతి తెలుసా మీకు? ఇది మ్యూజిక్ వచ్చినప్పుడే వస్తుంది వీళ్ళకి. ఒంటరి ఉన్నప్పుడు అట్లా కాదు, మ్యూజిక్ ఆగిపోతే ఇలా ఆగిపోతారు. మ్యూజిక్ చాలా ప్రభావితం చేస్తుంది తెలుసా? పాట జోష్ లో పాడుతున్నప్పుడు వీళ్ళకి జోష్, ముఖ్యంగా పల్లెటూరులో ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఆ పల్లెటూరులో ఆ వాతావరణం కూడా ఉంది. వాళ్ళు మిగతా దానికి ఇంత ముందు కూడా అటువంటి విధంగా డాన్స్ చేసినటువంటి ఆ దాఖలాలు ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు మన సంఘంలో స్టార్టింగ్ అప్పుడు లాస్ట్ లో పాట అయిపోయే ముందు ఫాస్ట్ ట్రాక్ లో పెడతారు అనమాట. హల్లెలూయా 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 అందరూ ఇంకా చప్పట్లు ఊరెళ్తాయి, పిచ్చి పిచ్చిగా అయిపోతారు. ఏం కంట్రోల్ అవుతారు? అట్లా మనలో మనం కంట్రోల్ లేకుండా మన యొక్క బాడీ ఫీలింగ్స్ గురించి మాట్లాడటం లేదు ఇక్కడ, ఈ సెన్సేషన్స్ గురించి మాట్లాడటం లేదు. అది మనం చేసినటువంటి పొరపాటు. అప్పటి నుంచి లాస్ట్ లో ఆ ఫాస్ట్ ట్రాక్ ఆపేస్తున్నాం అన్నమాట. గమనించిన తర్వాత చెప్తే అర్థమైంది. చూడండి, ఈ రోజు మనం మ్యూజిక్ లేకుండా కూడా ఎంత అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించామో. మన ఆత్మ, మన ప్రాణం ఎంతో దేవునికి దగ్గరగా ఉంటుంది. చూడండి, అది వాళ్ళు చేసినటువంటి పెద్ద పొరపాటు. రైట్, ఎట్లా ఆమెను చెప్తాడు? చెప్పలేడు. చూడండి 17వ వచనంలో, నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. భాషలతో మాట్లాడే వాళ్ళని తృణీకరించడం ఇక్కడ పౌలు. నువ్వు బాగుగానే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, ఎట్లాగా? అర్థం కాని భాషతో నువ్వు చేస్తున్నావు, కానీ ఎదుటి వ్యక్తి ఏమి ఉండదు. మీరు చెప్పండి, మీకు అర్థం కాని భాషలో నేను గంటసేపు చెప్పాను అనుకోండి, ఇప్పుడు మీకు ఎట్లుంటుంది? తెల్ల మొక్కలు వేస్తారు. అందుకే కొన్నిసార్లు కొంతమంది కొన్ని క్లాసెస్లో గ్రీక్ క్లాస్ కానీ లేకుంటే కొన్ని సిద్ధాంతపరమైన వచ్చినప్పుడు 6 బౌన్స్ అయిందా అంటారు, ఎక్కిందా బుర్రలో, లేకుంటే బౌన్స్ అయిందా అంటారు. అర్థం ఏంటి? మనకి ఏం ఎక్కదు అనమాట. తెల్ల మొక్కలు వేస్తాం, చెప్తా ఉంటే చూస్తూ ఉంటాం, చూసేదే ఒట్టిగా, ఏం బుర్రలో ఎక్కదు, అట్లుంటుంది అనమాట. ఇక్కడ చూడండి 18వ వచనంలో ఏమంటున్నాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను.
పౌలు చెప్తున్నటువంటి మాటలు, నేను కొరింథీ సంఘమా, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని నేను స్తుతిస్తాను, ఆ విషయంలో నేను దేవునికి స్తుతిస్తానని కూడా చెప్తున్నాడు. అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు 1 2 3 4 5 5 మాటలు పలుకుట మేలు. ఇచ్చినారా? ఇది ఒక అలంకార భాష. 10,000 దానికంటే 5 అంటే ఏదో ఎక్కువగా విస్తారంగా నేను ఆ యొక్క తెలియని భాషతో మాట్లాడడం కంటే నీకు అర్థమయ్యేది కొంచెం చెప్పినా కూడా చాలా మేలు. ఇన్ని ఉదాహరణలు, ఇంత రీజన్ ఇస్తున్నాడు. మీరు భాషలతో మాట్లాడండి, దేవుని వరం అది. కానీ దానివల్ల ఇతరులకి ఎటువంటి లాభం లేదు. ఎదుటి వ్యక్తికి ఏ మాత్రం కూడా క్షేమాభివృద్ధి లేదు. ఎప్పుడు వస్తుంది ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి? ఎప్పుడు వస్తుంది? అర్థం చెప్పేవాళ్ళు ఉంటే. సో నువ్వు ప్రార్థన చేయి అర్థం చెప్పడానికి. రెండో విషయం ఏంటి? ఒకవేళ అటువంటి వరం ఎవరైనా ఉంటే అప్పుడు నువ్వు భాషతో మాట్లాడవచ్చు. అప్పుడు నువ్వు భాషతో మాట్లాడమంటే అందరు మాట్లాడమని కాదు కదా. చూడండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడా, సంఘం అందరి గురించి మాట్లాడుతున్నాడా? ఒక వ్యక్తి గురించి మాట్లాడు. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఇంకో వ్యక్తి అర్థం చెప్పాలి. అర్థం చెప్పే వ్యక్తి లేకపోతే గమ్మున వ్యక్తి ఏం చేయాలి? గమ్మున తనలోనే ఆ యొక్క భాషలో. చూడండి, చివరిగా ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఎట్లయితే చూడండి. సహోదరులారా, ఎంత కూడా భాషల గురించి, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై పసిపిల్లలుగా లేకుంటే శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవాళ్ళు. అంటే ఈ యొక్క జ్ఞానం విషయంలో, తెలివి విషయంలో, బుద్ధి విషయంలో మీరు చిన్నపిల్లలా ఉండదు. దుష్టత్వం విషయంలో అడగండి, చెడు విషయంలో అడగండి. అంటే ఏంటి? చిన్నపిల్లల శ్రేష్ఠలాగా, అంటే చిన్నపిల్లలాగా మీరు ఉండదు. అంటే తెలియని వారిగా, ఏం తెలియదు. పిల్లలకి ఏమన్నా తెలుసా అండి? వాళ్ళకి ఏం తెలియదు. అట్లుండదు మీరు కొన్ని విషయాలు. తప్పు విషయంలో, పాపం విషయంలో పిల్లలాగా ఉండాలి. చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక కొటేషన్ 21వ వచనంలో మనకి ఇస్తాడు కొటేషన్. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుతును, అప్పటికైనను వారు నా మాట వినకపోదులని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. 21వ వచనం ఎక్కడుంది? ఇది ధర్మశాస్త్రంలో ఉంది. ఏంటి ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం అంటే 3 అర్థాలు ఉన్నాయి. గుర్తుందా ఎవరికైనా? ధర్మశాస్త్రం అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి, 10 ఆజ్ఞల్ని ధర్మశాస్త్రం అంటారు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం మొత్తాన్ని ధర్మశాస్త్రం అంటారు. అలాగే ఆదికాండం నుంచి మలాఖీ వరకు మొత్తం కూడా ధర్మశాస్త్రం అంటారు. ఇంకొకటి కూడా ఉంది. ఈ అంటే ఆదికాండంలో ఏదో ఒక వాక్య భాగాన్ని తీసుకున్నా సరే అది ముఖ్యంగా 3వ దాంట్లో వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి మాట యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, మీరు అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా పరజనుల పెదవుల ద్వారా ఈ జనులతో మాట్లాడతాను. ఈ జనులు అంటే ఎవరు? ఇక్కడ యూదా దేశం వారు. చూడండి, బైబిల్ కాలంలో జరిగినటువంటి విషయం ఏంటంటే సొలొమోను తర్వాత రాజ్యం 2గా విడిపోయింది. ఇజ్రాయెల్ దేశం అనేటటువంటిది చాలా భయంకరంగా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుడికి వాళ్ళకి హెచ్చరికలు కంటిన్యూగా ఇచ్చాడు. అయినా వాళ్ళు వినలేదు. అప్పుడు ఏం చేసినారు? ఆ దేశాన్ని వేరే దేశం ఏం చేసింది? ఆక్రమించుకోవడం, వాళ్ళు బందీలుగా తీసుకెళ్లిపోయింది, దేశాన్ని నాశనం చేసేసింది. ఆ తర్వాత యూదా దేశం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దేవుడికి వ్యతిరేకంగా, కొంతమంది మంచి రాజులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవుని యొక్క మాటలు వినకుండా ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళని కూడా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు కూడా వెళ్ళారు. చివరికి వాళ్ళు కూడా బబులోను దేశం వాళ్ళు చెరగా తీసుకెళ్ళిపోతారు, బందీలుగా తీసుకెళ్ళిపోతారు. ఆ టైంలో చెప్పినటువంటి మాట, మీరు ఈ జనులు అంటే ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు అవిశ్వాసం అనేటటువంటి, అంటే దేవుణ్ణి నమ్మని స్థాయిలో ఉన్నారు. నేను మీతో మాట్లాడాను కానీ మీరు నా మాట వినకపోదు
అన్య భాషలు అంటే ఎవరు ఇక్కడ? ఇజ్రాయెల్ ప్రజలకి హెబ్రీ భాష, తర్వాత మొదటి సెంచరీలో అయితే అరమేకు అవన్నీ వచ్చినాయి. ముఖ్యంగా వాళ్ళకి హెబ్రీ భాష ఆ టైంలో, వాళ్ళకి బబులోని భాషలో వాళ్ళకి మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థం కాదు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. మీరు వినడం లేదు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. కాబట్టి దానికి ఆ వాక్యానికి సంబంధించి ఒక కంక్లూజన్. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకాయి. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకి. విశ్వాసులకు కాదు భాషలు, అవిశ్వాసులకు ఏ విధంగా ఉన్నాయి? సూచకంగా ఉన్నాయి, ఒక సైన్ అన్నమాట. కొంచెం మీ యొక్క మనస్సు మీరు మొత్తం తెరిచిన, చెవులు తెరిచిన కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏముంది ఇక్కడ చూడండి, అక్కడ సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారు ఎవరైనా, విశ్వాసులు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుంటున్నారు. ఎవరైనా సరే, ఇప్పుడు మనందరం కూడా ఎవరికి నాకు అర్థం కాని భాష నేను, మీకు అర్థం కాని భాష మీరు, పిచ్చిగా మనం అంటే నిజంగానే పిచ్చిగా కాదు, ఎవరికి అర్థం కాని భాషలో మనం ఫుల్ దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాం అనుకోండి. ఎవరన్నా ఎంటర్ అయ్యారు అనుకోండి ఇప్పుడే ఈరోజు, అరే ఈ పిచ్చోళ్ళ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏమైంది వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారు, ఏమవుతుంది? ఒక రకంగా దేవుడు ఏమన్నా అంటే దేవుని యొక్క ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఫీలింగ్, పిచ్చోళ్ళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనేటటువంటి ఫీలింగ్ వస్తున్నారు, వెర్రి మాట్లాడుతున్నారు. అయితే అందరూ ప్రవచించుచుండగా, చూస్తున్నారా, అందరూ ప్రవచించమని చెప్పలేదు, అందరూ ప్రవచించుచుండగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. అందరూ మాట్లాడితే ఎట్లుంటది, అందరూ ప్రవచిస్తే ఎట్లుంటది అని చెప్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి, అందరూ మాట్లాడాలని లేదు ఇక్కడ, అందరూ ప్రవచించాలని లేదు. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎగ్జాంపుల్ సేయింగ్ దట్ అందరూ మీరు కనుక భాషలతో మాట్లాడితే వెర్రోల్లా కనిపిస్తారు. కానీ అందరూ ప్రవచిస్తున్నప్పుడు ఒక అవిశ్వాసి లేకుంటే ఉపదేశం పొందినవాడు సేమ్ ఇన్సిడెంట్ లోపలికి వస్తే ఏం జరుగుతుందంటే అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అంటే అర్థం ఏంటి? మనం నిజంగా ప్రభువానికి వందనాలు అనేసి మనం వాళ్ళకి అర్థమయ్యే భాషలో మన హృదయాన్ని మనం కుమ్మరించి మనం మాట్లాడుతున్నప్పుడు, దేవునికి మనం స్తుతిస్తున్నప్పుడు, ఆ యొక్క స్తుతులలో ఆ యొక్క మాటలలో ఆ ఎదుటి వ్యక్తి ఏం చేస్తారంటే తన యొక్క హృదయం కూడా గుర్తించి దేవుని దగ్గర రెస్పాండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? వాళ్ళకి అర్థమయ్యే దాంట్లో మనం మాట్లాడుతున్నాం. సింపుల్. మొదటి ఇన్సిడెంట్ లో ఏంటి? వాళ్ళకి అర్థం కానటువంటి మాటలు మాట్లాడుతున్నాం. రెండవ ఇన్సిడెంట్ లో ఏంటి? వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధంగా మాట్లాడుతున్నాం. సింపుల్. ఈ మొత్తం 14 చాప్టర్ అంతా కూడా దాని గురించి మాట్లాడుతున్నాం. 25వ వచనం, అప్పుడు అతని హృదయ రహస్యములు బయటపడును, ఇందువల్ల దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అప్పుడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయొచ్చు. చూస్తానండి, నిజంగా ఇది జరగాలని నా ఆశ. ఒక వ్యక్తి మన సంఘానికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది అనేటటువంటి ఆ అనుభవంలోకి ప్రజలు రావాలి. అది నా హృదయ ఆకాంక్ష. అది ఎప్పుడు జరుగుతుంది? మనందరం దేవునిలో ఎదుగుతున్నప్పుడు పని చూడండి. కంటిన్యూ చేస్తాను. అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాడు ఇప్పుడంతా కూడా? అర్థం కాకుండా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. అది మీకు దేవుడికి సంబంధించింది. ఒకవేళ నువ్వు మాట్లాడాలంటే అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి. ఒకవేళ అర్థం చెప్పేవాళ్ళు ఉన్నా కూడా మీరందరూ మాట్లాడడం కాదు, ఎట్లా విననేటటువంటి చెప్తున్నా. 4వ విషయం, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడా వచ్చినప్పుడు కూడా ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు, మరి ఒకడు దాన్ని బయలుపరచబడిన ప్రకటన చేయవాలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే, భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా
కూడా వంతుల చొప్పున మాట్లాడాలి. ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా ఉందండి. ఎంతమంది మాట్లాడాలి? 2 లేకుంటే 3 మాక్సిమం. తర్వాత వంతుల చొప్పున, అంటే ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడాలి. అందరు కలిసి పిచ్చి పిచ్చిగా కాదు, ఒకటేసారి కాదు. వాళ్ళు ఎందుకు చేస్తారు అవన్నీ? అపోస్తలుల 2వ అధ్యాయంలో ఉంది కదా. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవిర్భావం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్సిడెంట్. అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ప్రారంభించడానికి చేసినటువంటి పని. అది 4 ఇన్సిడెంట్లు జరుగుతుంది, ఆ తర్వాత ఎక్కడ కూడా జరగదు. కానీ సంఘంలో ఎట్లా ఉండాలని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 2 లేకుంటే 3, ఒకరి తర్వాత ఒకరు. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటుందా? ఎప్పుడు అది కూడా ఎప్పుడు చూడండి, ఒకడు అర్థం చెప్పాలి, ఒకడు మాట్లాడాలి, ఒకరు అర్థం చెప్పాలి. అప్పుడే భాషతో మాట్లాడాలి. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలెను. మౌనంగా ఉండవలను. నీవు దేవుడు ఇచ్చినటువంటి వరం ఒకవేళ అది ఇతరులకు ప్రయోజనకరంగా ఎక్కడ సంఘంలో లేకపోతే నువ్వు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చును. ఎక్కడ? సంఘంలోనే. గట్టిగా కాదు, మనసులో. నువ్వు నీతో దేవుడితో మాట్లాడుతూనే ఉండొచ్చు. ఎప్పుడు భాషతో. రైట్. నెక్స్ట్ ప్రవక్తల గురించి మాట్లాడు. 14వ అధ్యాయం చివరిలో మనం వచ్చినట్లయితే 39వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. చూడండి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనిది. ఇది కంక్లూజన్. భాషలు లేవు, భాషలు అయిపోతాయి, భాషలు అయిపోయినాయి. భాషలు అయిపోయినాయి అంటారు కొంతమంది. ఆగిపోయినాయి చెప్పడానికి ఇది ఒక రీజన్ కూడా. 21వ వచనం కూడా రీజన్ ఇస్తారు. క్రీస్తు శకం 70లో అది అయిపోయింది అనేటటువంటి దానికి ఒక వ్యక్తి నిర్వచిస్తారు. దాని గురించి మనం చూస్తాం. రైట్. ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి భాషలతో మాట్లాడట ఆటంకపరచకుడు కానీ ఏం చేయాలి? సమస్తం కూడా, అది ప్రవచనమైనా, అది ఉపదేశమైనా, అది భాషలైనా, ఏదైనా సరే మర్యాదగా క్రమంగా జరుగుతుంది. సంఘంలో ఎట్లుండాలంటే మర్యాదపూర్వకంగా చేయాలి. ఏదైనా సరే వాక్యం చెప్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మీరు అటు ఇటు తిరిగితే దాని అర్థం ఏంటి? మీరే చెప్పండి. కొంతమంది మీలో ఇష్టం వచ్చినట్లుగా అటు ఇటు తిరిగితే దాని అర్థం ఏంటి? మర్యాద లేనట్టు. కానీ మన కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఏంటి? కొంతమందికి డ్యూటీలు ఉంటాయి. 1 గంట సేపు దేవుని వాక్యం విని వెళ్ళాలనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు లేచి వెళ్ళిపోవాలి కదా. లేకుంటే ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు, వాడికి గంటకి యూరిన్కి వెళ్ళాలి. పాపం అట్లాంటి వాళ్ళు వేస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు కాలంలో స్ట్రగుల్స్ లేవు కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? ఇద్దరికి ఇబ్బంది లేని ప్లేస్లో కూర్చోవాలి. షుగర్ పేషెంట్స్ బాత్రూమ్కి దగ్గరగా, లేకుంటే మిగతా ఆఫీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ ఎక్కడన్నా లేదు. కానీ దాంట్లో చెప్తున్న మర్యాద క్రమం అన్నప్పుడు దీన్ని కూడా వర్తిస్తాయి. ఓకే, ఇద్దరికి ఆటంకపరచుకున్న చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు అటు ఇటు, మనం వాళ్ళు ఏమనలేదు. పెద్దలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఫోన్లు వైబ్రేషన్ లో పెట్టుకోవడం, సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడం, స్విచ్ ఆఫ్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి స్విచ్ ఆఫ్ వేసుకోవడం, ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవడం. గంట సేపు 2 గంటల సేపు దేవుడికి మనం టైం ఇవ్వలేము. ఏం జరుగుతుందంటే ఏం కాదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. డివోషన్ చేసుకునేటప్పుడు కూడా ఫోన్ నీ పక్కనే ఉండాలి కదా. డివోషన్ వాక్యంలో అవుతుంటే ఫోన్ తీసుకుంటా చూస్తూనే ఉంటాం. ఇక విడవాలో ఎడబాయర్ అన్నట్లుగా అయిపోతుంది. ఓకే, అది లేదు ఇక్కడ వాక్యంలో. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా ఇస్తున్నారు. రైట్. ఏమంటున్నాడు ఇక్కడ? మర్యాదగా క్రమంగా జరగాలంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రవచనాలు, భాషలు మాట్లాడటం, లేకుంటే ఆత్మవరాల గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా మర్యాదగా క్రమముగా
వంతుల చొప్పున జరగాలి. దట్స్ ద పాయింట్. 4 విషయాలు. ఒకటేంటి, భాషలు అనేటటువంటివి ఇతరులకు అర్థమయ్యేవి, అర్థం కానటువంటిది ఉంది. ఇక్కడ అర్థం కానటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. రెండవ విషయం ఏం చెప్తున్నాడు ఇక్కడ, అర్థం కానటువంటి భాషని దేవునికి మాట్లాడుతున్నాడు, మనుషులకు మాట్లాడుతున్నాడు. మూడో విషయం ఏం చూసుకుందాం మనం, ఆ యొక్క మాట్లాడేటటువంటి వ్యక్తి అర్థం ఉంటేనే మాట్లాడాలి, అర్థం చెప్పేవాడు లేకుంటే మాట్లాడకూడదు. అది కూడా తను కూడా అర్థం చెప్పుకోవడానికి దేవునికి ప్రార్థన చేయొచ్చు. నాలుగో విషయం ఏంటి, ఒకవేళ అట్లాంటి వ్యక్తులు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నా, మాట్లాడే వాళ్ళు ఉన్నా, ఇద్దరు లేకుంటే ముగ్గురు, అది కూడా ఒకరి తర్వాత ఒకరు క్రమంగా మర్యాదగా చేయాలి. ఈ విధంగా జరుగుతుందా అండి? ఈ విధంగా జరగలేదు కాబట్టే కదా ఇంతమంత ప్రాబ్లం అయిపోయింది. అసలు లేవనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయింది మనలో. నెక్స్ట్ మనం ఏం చూస్తున్నామంటే, ఈ భాష కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. ఎట్లా ఆర్గ్యూ చేస్తారంటే, ఆత్మవరాల యొక్క ఉద్దేశం ఏంటి, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. మరి భాషలు మాట్లాడే వారు దేనికి, వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం జరుగుతుంది. సంఘానికి ఏమైనా క్షేమాభివృద్ధి జరుగుతుందా? అసలు సంఘానికి సంబంధించింది ఇది దేవునికి మాత్రమే సంబంధించింది, అవునా కదా? సో దేవునికే సంబంధించిందంటే ఒక వ్యక్తి పాయింట్ చేస్తాడు ఏంటంటే, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు పౌలు. చూస్తున్నారా, మనుషులతో ఉండవలసింది దేవునికి ఉంది కాబట్టి పెద్ద గొప్పగా దేవునితో మాట్లాడుతున్నాడు అనేటటువంటి విధంగా అక్కడ కూడా ది గాడ్ అని లేదు, ఏ గాడ్ అని ఉంది అనేటటువంటి వాదన. వ్యక్తిగతంగా ఇది మనకి లాభమైనప్పుడు సంఘానికి కూడా లాభం అవుతుంది. ఎప్పుడు నువ్వు బైబిల్ చదువుతావు, అది వ్యక్తిగతంగా నీకు లాభం కదా. ప్రార్థన చేస్తావు, నీ వ్యక్తిగతంగా లాభం కదా. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదివినప్పుడు, నువ్వు గ్రూప్ లో వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ గ్రూప్ లో ఉంటుందా లేదా? ఇండైరెక్ట్ గా ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఆ టైంలో మాట్లాడేటప్పుడు జరగకపోయినా సరే, నువ్వు నీ ఆత్మ బలపడినప్పుడు, నువ్వు దేవుల్లో స్ట్రాంగ్ అవుతున్నప్పుడు, నువ్వు ఇతర విశ్వాసులను కూడా బలపరచడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది స్వార్థపూరితమైనది కాదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. భాషలు మాట్లాడడం అనేటటువంటి దేవుడు అందరికి ఇవ్వడు, కొంతమందికే ఇస్తాడు. ఆ కొంతమందికి కూడా ఆత్మ బలపరచబడ్డాడు. నీ ఆత్మ బలపరచబడాలంటే వాక్యం చదివితే కూడా నీ వాక్యం బలపరచబడాలి. విశ్వాసులతో నువ్వు కలిసి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క ఆత్మ బలపరచబడుతుంది. అందుకే నైట్ 9 o'clock మీరందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు నేను ఎంతగానో ప్రోత్సహించబడతాను. నేను మై స్పిరిట్ బికమ్స్ స్ట్రాంగ్ ఎవ్రీ సింగిల్ డే. మరి మీకు అటువంటి అనుభవాలు ఉండొచ్చు, ప్రార్థన చేయని వాళ్ళకి అక్కడ ఉండకపోవచ్చు. కొంతమంది వ్యక్తిగతంగా ప్రార్థనలో ఆ విధంగా ఉన్నప్పుడు మన ఆత్మ బలపడుతుంది. సో మన ఆత్మ బలపరచబడడానికి ఈ యొక్క భాషలు మాట్లాడడం కూడా ఒకనొక విధానం, ఒకే విధానం. ఏం చేయాలి మనం? క్రమముగా మర్యాదగా భాషలతో మాట్లాడే వరం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. దేవుడు ఇస్తేనే నీకు నా యొక్క అనుభవం చెప్పమంటారా మీకు? ఈ యొక్క విషయం అంతా విన్నా నేను. అది 2000 సంవత్సరం, 2001 2002 ఆ టైంలో పరిశుద్ధాత్మ వరాల గురించి విని దేవుడికి నేనేం ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా నువ్వు ఏ వరమన్నా ఇవ్వు ప్రభువా, కానీ భాషలు మాట్లాడే వరం నాకు ఇవ్వద్దు. ఆనెస్ట్గా నిజాయితీగా చేసిన దేవుడి దగ్గర. అందరు అప్పుడు కాలంలో ఏంటి, అప్పుడు ఉన్నటువంటి ఒక మూమెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే అందరూ చేతులు పెట్టి ప్రార్థన చేసేటటువంటి ఒక కల్చర్. కానీ అది కరెక్ట్గా బైబిల్ సంబంధమైనది కాదు. కానీ దేవుడి దయ వల్ల నాకు అప్పుడు ఏం రాలేదు. కానీ ఒకరోజు నేను ఒంటరిగా వ్యక్తిగతంగా నేను ఒక్కడనే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. అప్పుడు నాకు తెలియకుండా భాషలు మాట్లాడేటటువంటి వరాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. సో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మాట్లాడుతూనే ఉంటాను. ఎవరితో అయినా మీకు ఎవరికైనా వినిపిస్తుందా నేను మాట్లాడేటప్పుడు? అది నా ఆత్మ పోషింపబడడానికే అది జరుగుతుంది. ఎప్పుడైనా జరుగుతుందండి?
కొన్నిసార్లు దేవుడు ఇతరులకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్తో కూడా దాన్ని ఆయన యొక్క మహిమార్గంగా చేయవచ్చు. ఓకే, అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే మీకు దీని యొక్క వాక్యంలో దీని యొక్క విశేషాలు మనం గమనించాలి. ఇంత డీటెయిల్డ్గా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఈ విషయాన్ని మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయం కొరింథీ సంఘంలో గందరగోళాన్ని సృష్టించింది. కొరింథీ సంఘానికి లోకానికి తేడా లేకుండా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయండి? 1వ శతాబ్దంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లు ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు భయంకరంగా విచ్చలవిడిగా అదుపు లేకుండా హద్దులు మీరి వాక్యానికి వక్రీకరించు వాక్యానికి విరుద్ధంగా జరుగుతుంది. దయచేసి మనం అటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఎటువంటి వరాలు ఇస్తాడు. నెక్స్ట్ మనం ఈ 14 అయిపోయిన తర్వాత ఆత్మవరాలు అన్నింటి గురించి మనం డీటెయిల్స్ స్టడీ చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇంకొక 2 మెసేజ్లు ఉన్నాయి దీంట్లో. వీలైతే నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తాం. ఈ 14 వచ్చాయి అలా చదువుకోండి. అయిపోయిన తర్వాత మనం ఆత్మవరాల లిస్టు మనం బైబిల్ మొత్తంలో వెతికి దాని గురించి మనం అండర్స్టాండ్ చేసుకొని మనం దేవుని యొక్క మీరు ఏ వరం కలుగుతున్నారో మీరు తెలుసుకొని మనం కూడా ఆత్మవరాలు ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సంఘం ఆత్మవరంలో ఆత్మవరాల్లో ఆత్మ యొక్క శక్తిలో ఎదగాలని ఆశ, దేవుని యొక్క ఆశ. ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, ఒక సమయంలో మీ గమనాలు చూపిస్తున్నాం. భాషలతో మాట్లాడే వరం గురించి మనం నేర్చుకున్నాం. దీని గురించి మా చుట్టుపక్కల చాలా మంది చాలా మిస్యూజ్ చేస్తున్నారు. వారిని బట్టి మీ అవమానం జరుగుతుంది. ఈ విషయంలోనైనా మీరు మాకు సహాయం చేయండి. ఆ వరం కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించాలి, సంఘంలో ఏ విధంగా